కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 6వ వచనంలో ఎలా ఉంది? ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఇందులో ఆకాశము అంటే ఆకాశంలో ఉన్న సమస్తమైనటువంటివి, మరి సూర్యచంద్ర నక్షత్రములు, మరి ఇంకా మిగతా సమస్తము సృజింపబడింది ఆయన చేతే. ఆకాశము భూమి దానిలోని సమస్తము, సముద్రములు వాటిలోని సమస్తము, దానిలోని సర్వమును అంటే సమస్తము అని అర్థము. సృజించిన వాడు సృష్టికర్త, మనకు తెలుసు కదా. అందుకని ఈ వాక్యంలో చక్కగా చాలా తేటతెల్లగా ఆయనే ఈ విశ్వాన్ని సృజించింది అనే విషయం తెలుస్తుంది. మరొకసారి వాక్యం చదువుదాము. కీర్తన గ్రంథము 146:6. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఎలాంటి దేవుని మనందరం కలిగి ఉన్నామా? మరి వాక్యం వినే ప్రతి సహోదరి సహోదరుడు ఆలోచించవలసిందిగా మనం చేర్చున్నాను.